చీమలు నేర్పిన పాఠం. అడవిలో ఒకరోజు ఏనుగుల గుంపు నీళ్లను తాగడానికి వాగు వద్దకు వెళ్తున్నాయి. అదే దారిలో చీమలు తమ సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. చీమలను గమనించిన ఏనుగులు వాటిని పట్టించుకోకుండా తొక్కుంటూ వెళ్ళిపోయాయి. ఏనుగుల దాడిలో కొన్ని చీమలు చనిపోయాయి, కొన్ని బాగా దెబ్బతిన్నాయి. ఏనుగులు నది వద్దకు వెళ్ళి అక్కడ నీళ్లను తాగి తిరిగి అదే దారిలో వస్తున్నప్పుడు చీమలు వాటిని ఆపి, మీరు చాలా బలవంతులు, మాలాంటి బలహీనులపైన మీ బలం చూపడం తగదు అని చెప్పాయి. అప్పుడు ఏనుగులు గర్వంతో, మీరు మాకు చెప్పేంత గొప్పవారా, మా ఇష్టం అని పలికాయి. ఈ చీమలు ఏనుగులకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని వాటి చెవులపైన తొండాలలో ఎక్కి బాగా కుట్టాయి. ఆ బాధ భరించలేక ఏనుగులు అరుస్తూ అటు ఇటు తిరిగాయి. ఏనుగులకు బుద్ధి చెప్పినందుకు చీమలు ఎంతగానో సంతోషించాయి. నీతి: మన బలం ఉందని బలహీనలపైన ఎప్పుడూ చూపకూడదు. మొదటికే మోసం. ఒక అడవిలో సింహం, చిరుతపులి కలిసి ఉండేవి. రెండింటికి వయసైపోవడంతో పెద్దగా వేటాడలేకపోయేవి. ఉన్న దాంట్లోనే ఏదోలాగా సరిపెట్టుకుండేవి. ఒకసారి వాటికి వారం రోజుల పాటు తినడానికి ఏమీ దొరకలేదు. ఆకలితో నకనకలాడిపోయాయి. అదే సమయంలో వాటికో జింకపిల్ల కనిపించింది. అప్పుడు సింహం పులితో ఇలా అంది: మిత్రమా, మనం ఎవరికి వాళ్ళం దాడి చేస్తుంటే జంతువులు పారిపోతున్నాయి. కాబట్టి మనిద్దరము అటు ఇటు ఉండి ఒక్కసారిగా జంతువుల మీద దాడి చేద్దామంది. పులి కూడా సరేనంది. జింకను వేటాడిన తర్వాత సింహము, చిరుత రెండు మొదట నేను తింటానంటే నేను తింటాయి అంటూ గొడవపడ్డాయి. దీన్నంతా చాటుగా ఉన్న ఒక నక్క గమనించి అదును చూసుకొని ఆ జింక పిల్లని తీసుకొని పారిపోయింది. మనం కొట్టుకొని మొదటికే మోసం వచ్చిందే అని సింహము, పులి బాధపడ్డాయి. నర్మదా నది తీరాన ఒక రాజకోట ఉండేది. ఆ రాజకోటకు దగ్గరలో ఒక చెట్టు పైన కాకి గూడు కట్టుకొని ఉండేది. అదే చెట్టు కింద ఒక పాము పుట్ట ఉండేది. కాకి ఆహారం కోసము అలా ఎగురుతూ వెళ్ళేది. కాకి అలా వెళ్తూ దొరికిన చోట ఆహారాన్ని తింటూ ఉండేది. కాకి అలా ఆహారం కోసం వెళ్ళినప్పుడు పాము చెట్టుపైకి వచ్చి కాకి పిల్లను తినేసేది. కాకి తను తినగా మిగిలిన ఆహారాన్ని తన బిడ్డల కోసం తెచ్చేది. కాకి వచ్చే సమయానికి పాము చెట్టు నుంచి దిగి తన పుట్టలోకి వెళ్ళిపోయేది. గూటికి తిరిగి వచ్చిన కాకి తన పిల్లలు కనిపించేవి కావు. అది ఎంతగానో ఏడ్చింది. ఏం చేద్దాము అని ఆలోచిస్తూ ఉంది. తనకు ఒక ఆలోచన తట్టింది. వెంటనే అది రాజకోట వైపు ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. ఆ రాజకోటలో ఒక కిటికీ ద్వారా యువరాణి గదిలోకి ఆ కాకి ప్రవేశించింది. అక్కడ యువరాణి ముస్తాబవుతూ ఉంది. తను ఆభరణాలను సరిచేసుకుంటూ ఉంది. కాకి యువరాణి ఆభరణాల్లో నుంచి ఒక గాజుని తీసుకుని వెళ్ళింది. అలా తీసుకుని వెళ్ళటం అక్కడున్న రాజభటులు చూశారు. దాన్ని వెంబడించారు. అది ఉన్న చెట్టు దగ్గరికి ఆ రాజభటులు వెళ్ళారు. కాకి సమయం చూసుకొని ఆ గాజుని పాము పుట్టలో వేసింది. దాన్ని గమనించిన రాజభటులు ఆ పుట్టని నేలమట్టం చేశారు. ఆ పుట్టలో నుంచి పాము బయటికి వచ్చి బుసలు కొట్టింది. వెంటనే రాజభటులు దాన్ని చంపివేశారు. అప్పటి నుంచి కాకి పిల్లలు ఆ గూటిలో ఎంతో సంతోషంగా ఉన్నాయి. నీతి: ఎంతటి అపాయాన్నైనా ఉపాయంతో తప్పించుకోవచ్చు. మరిన్ని వీడియోస్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.